వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎం. రోసయ్య బాధ్యతల స్వీకారం. వెంకటగిరి పట్టణంలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా బుధవారం కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎం. రోసయ్య బాధ్యతలు స్వీకరించారు. బదిలీల నేపథ్యంలో ఆయన ఈ పదవిలో చేరగా పోలీసు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన సిఐ రోసయ్య, శాంతి భద్రతలను కాపాడటం తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు భద్రత కల్పించడం, నేరాలను అరికట్టడం, ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలు పోలీసులతో సహకరిస్తే నేరాల నిర్మూలన సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో శాంతిభద్రతలు మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ముఖ్యంగా చోరీలు, మోసాలు, మద్యం అక్రమ రవాణా, సైబర్ నేరాలపై కఠిన చర్యలు చేపడతామని వెల్లడించారు. యువతలో చైతన్యం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా తెలిపారు. పోలీసు స్టేషన్కు వచ్చే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా వ్యవస్థను రూపుదిద్దుతానని, ఫిర్యాదులను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మహిళల భద్రత, బాలల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కొత్త సీఐపై ఆశలు వ్యక్తం చేస్తూ, ఆయన నాయకత్వంలో వెంకటగిరి ప్రాంతంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు నేను వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఐజీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వెంకటగిరిలో ట్రాఫిక్ సమస్య, రెండవది గాంజా మరియు రెడ్ శాండిల్, ఈ మూడు మీద గట్టిగా మేము అరికట్టేదానికి ఎస్ఐ సహకారంతో మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని డెవలప్ చేసుకొని ఖచ్చితంగా వీటిని అరికడతామని మేము మిత్రులకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా అనుమానంగా ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇన్స్పెక్టర్ నెంబర్కి ఎవరైనా కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గతంలో నెల్లూరులో ఫస్ట్ డక్కిల్లో చేయడం జరిగింది. తర్వాత నెల్లూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో చేశాను. ప్రస్తుతం నెల్లూరు దర్గామెట్ట పోలీస్ స్టేషన్ నుంచి బీఆర్కి వెళ్ళి బీఆర్ నుంచి ఈ పోలీస్ స్టేషన్లో ఇక్కడ సర్కిల్లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఎక్కువ సీఏ గారు ఎక్కడ బయలుదేరారు సార్? ఎక్కువ సీఏ గారు ఎక్కడికి బయలుదేరారు? బీఆర్కి వెళ్తారు. బీఆర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ వేరే సర్కిల్కి వెళ్తారు.